ఇక ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడిక్ కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. ఇక అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి ఓ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానంకి దాదాపు 825 అడుగుల ఎత్తు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్లైట్ రాడర్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది. క్రమంగా కిందికి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం దాదాపుగా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 120 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇక బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్లైన్ నెంబర్ను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది. ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఓ మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ఘటనలో అందులో ఉన్న కొందరు విద్యార్థులు దాదాపు 20 మంది వరకు కూడా మెడికల్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి సీఎం భూపేంద్ర పటేల్ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. చాలా మందికి రక్తం అత్యవసరమని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని, రక్తదానం చేయడానికి దాతలు రావాలని భూపేంద్ర పటేల్ పిలుపునిచ్చారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లి పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి తెలిసి కలత చెందినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు.
క్లిష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందని అన్నారు.